Good morning, friends! Welcome to A to Z Academy. ఈ రోజు మనం 4th క్లాస్ తెలుగు చాప్టర్ 3 దేశమును ప్రేమించమన్న వర్క్షీట్ ఏ విధంగా చేయాలో చూద్దాం. సాధన పత్రం 1 చూడండి. చదవడం, వ్యక్తపరచడం అని ఇచ్చున్నారు. ఆ చూడండి, కింది పేరాను చదవండి, ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళంకు చెందిన కరణం మల్లేశ్వరి చిన్నప్పటి నుండి పట్టుదల కలది అనే పేరా ఇచ్చున్నారు. దానికి సంబంధించిన కింది క్వశ్చన్స్ ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఒలింపిక్స్ లో డ్యాష్ సాధించడం చాలా కష్టం అని ఇచ్చున్నారు. దీని జవాబు ఆప్షన్ ఈ పతకం అని రాయండి. సెకండ్ 1 చూడండి. దేశానికి ఒలింపిక్ పతాకం సాధించిన తొలి మహిళ ఎవరు అని ఇచ్చున్నారు. దీని జవాబు కరణం మల్లేశ్వరి అని రాయండి. థర్డ్ 1 చూడండి. భారతదేశానికి ఒలింపిక్ పతకాన్ని సాధించిన కరణం మల్లేశ్వరిని మీరు ఎలా అభినందిస్తారని ఇచ్చున్నారు. దీని జవాబు మన దేశానికి ఒలింపిక్ పతాకం తెచ్చిపెట్టి భారతదేశ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా నిలిపిన కరణం మల్లేశ్వరి గారి పట్టుదల, కృషి ఎందరికో ఆదర్శం. ఆమెకు నా హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు అని రాయండి. ఫోర్త్ 1 చూడండి. కరణం మల్లేశ్వరికి క్రీడలంటే ఇష్టం కదా, మీకు ఇష్టమైన క్రీడ గురించి రాయండి అని ఇచ్చున్నారు. దీని జవాబు నాకు క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టం. ఈ ఆట ఆడడం వల్ల స్నేహభావం, పట్టుదల మరియు శారీరక దృఢత్వం పెరుగుతాయి అని రాయండి. నెక్స్ట్ చూడండి. పాఠం ఆధారంగా గేయ చరణాలు తగిన భావాన్ని రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ సొంత లాభం కొంత మానుకో అని ఇచ్చున్నారు. దీని భావం మన స్వార్థాన్ని లేదా సొంత ప్రయోజనాన్ని కొంతవరకు వదులుకోవాలి అని రాయండి. నెక్స్ట్ పొరుగు వారికి తోడు పొడవై అని ఇచ్చున్నారు. దీని భావం మన చుట్టుపక్కల ఉన్న వారికి లేదా తోటి మనుషులకు సహాయం చేయాలి అని రాయండి. నెక్స్ట్ దేశం అంటే మట్టి కాదో అని ఇచ్చున్నారు. దీని భావం దేశం అంటే కేవలం మట్టి లేదా భూభాగం మాత్రమే కాదు అని రాయండి. నెక్స్ట్ దేశం అంటే మనుషులో అని ఇచ్చున్నారు. దీని భావం దేశం అంటే అందులో నివసించే మనుషులు, వారి కలయిక అని అర్థం అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 2 చదవడం, వ్యక్తపరచడం అని ఇచ్చున్నారు. చూడండి. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ భారత స్వతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక విప్లవ యోధుడు అనే పేరా ఇచ్చున్నారు. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. అల్లూరి సీతారామరాజు ఎవరిని చైతన్యపరిచారు అని ఇచ్చున్నారు. దీనికి ఆన్సర్ ఆప్షన్ ఆ మన్యం వాసులకు అని రాయండి. నెక్స్ట్ సెకండ్ 1 చూడండి. సీతారామరాజు చదువు ఎందుకు ఆగిపోయింది అని ఇచ్చున్నారు. దీని జవాబు బాల్యంలో తండ్రి చనిపోవడం వల్ల సీతారామరాజు జీవితంలో పెను మార్పులు వచ్చి చదువు ఆగిపోయింది అని రాయండి. నెక్స్ట్ థర్డ్ 1 సీతారామరాజులో ఉన్న గొప్ప గుణాలు ఏమిటి అని ఇచ్చున్నారు. దీని జవాబు దైవభక్తి, నాయకత్వ లక్షణాలు మరియు దాన గుణం అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ 1 సీతారామరాజు మన్యం వాసులలో చైతన్యం తెచ్చే బ్రిటిష్ వారితో పోరాటానికి సిద్ధం చేశాడు. పై వాక్యంలో గీత గీసిన పదాన్ని అర్థాన్ని రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ పోరాటానికి అనే పదానికి గీత గీస్తున్నారు. దీని అర్థం యుద్ధానికి అని రాయండి. నెక్స్ట్ చూడండి. కింది గేయ పాదాలను పూరించండి అని ఇచ్చున్నారు. 1 చూడండి. పాడి పంటలు పొంగి పొల్లే దారిలో నువ్వు పాటు పొడవై తిండిగలిగితే కొండ కదలోయ్ అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి. చట్టాపట్టాలు పట్టుకొని దేశమంతా నడవవలనోయ్, అన్నాదమ్ముల వలెను జాతులు మతాలన్నీ మెలగవలనోయ్ అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 3 పదజాలం ఇచ్చున్నారు. పేరాను చదవండి, అభ్యాసాలు చేయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ పిల్లలందరం కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని మా పాఠశాలలో గుంటలు తవ్వి రకరకాల కూరగాయలు, మొక్కలు, ఆకుకూరలు నాటుకున్నాము అనే పేరా ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి.
పేరాలోని సరళ అక్షరాలను గుర్తించండి, గడుల్లో రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ లా, ద, రా అని ఇచ్చున్నారు. నెక్స్ట్ క, గ, ప, ప, ట, త అనే సరళ పదాలు రాయండి. నెక్స్ట్ పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ లత అని ఇచ్చున్నారు. నెక్స్ట్ దయ, రంపం, కలం, గంప అనే పదాలు రాయండి. నెక్స్ట్ పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక వాక్యాన్ని రాయండి అని ఇచ్చున్నారు. తోటలో అందమైన లతలు ఉన్నాయి అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. పేరాలోని గుణిత అక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ కి, చే, గా, టు అనే పదాలు ఇచ్చున్నారు. నెక్స్ట్ పి, లా, రో, చు, కు అనే గుణిత అక్షర పదాలు రాయండి. నెక్స్ట్ పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ గానుగా అని ఇచ్చున్నారు. నెక్స్ట్ కిటికీ, చెరువు, తోట, పూలు అనే పదాలు రాయండి. నెక్స్ట్ పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక వాక్యాన్ని రాయండి అని ఇచ్చున్నారు. మా ఊరి చివర ఒక పెద్ద చెరువు ఉంది అని రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ ను పేరాలోని ద్విత్వాక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ లా, క అనే పదాలు ఇచ్చున్నారు. నెక్స్ట్ త, వ, ము అనే పదాలు రాయండి. నెక్స్ట్ పై అక్షరాలు ఉండేలా పదాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ నల్ల పిల్లి అని ఇచ్చున్నారు. నెక్స్ట్ అక్క, అత్త, పువ్వు, తమ్ముడు అనే పదాలు రాయండి. నెక్స్ట్ పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక వాక్యాన్ని రాయండి అని ఇచ్చున్నారు. మా అక్క బాగా చదువుకుంటుంది అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. పై పేరాలోని సంయుక్తాక్షర పదాలను రాయండి, వాటితో సొంత వాక్యాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ కిచెన్ గార్డెన్ అని రాయండి. సొంత వాక్యం వచ్చేసి మా పాఠశాలలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశాము అని రాయండి. నెక్స్ట్ కూరగాయలు అని రాయండి. సొంత వాక్యం వచ్చేసి ఆరోగ్యానికి తాజా కూరగాయలు తినడం చాలా మంచిది అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 4 పదజాలం ఇచ్చున్నారు. చూడండి. కింది పదాలను చదవండి, గేయం ఆధారంగా వాటిని జతపరచండి అని ఇచ్చున్నారు. ఇక్కడ తిండి గలిగితే కండ కథలోయ్ అనే మ్యాచ్ చేస్తున్నారు. అలాగే ఒట్టి మాటలు అనే పదానికి చెప్పుకోయ్ అనే పదంతో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ పొరుగు వారికి అనే పదానికి తోడు పొడవోయ్ అనే పదంతో మ్యాచ్ చేయండి. చట్టాపట్టల్ అనే పదానికి పట్టుకొని అనే పదంతో మ్యాచ్ చేసి రాయండి. నెక్స్ట్ చూడండి. ఒకే ద్విత్వం ఒకే పదంలో 2 సార్లు వచ్చే పదాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఉదాహరణకు మర్రి తొర్ర అని ఇచ్చున్నారు. నెక్స్ట్ జర్రి బుర్ర అని రాయండి. తర్రి గొర్రె అని రాయండి. కర్రి బువ్వ అని రాయండి. చిర్రు బుర్రు అని రాయండి. గిర్రున తిరిగే అని రాయండి. నెక్స్ట్ చూడండి. కింది ఇచ్చిన పదాలతో వేరు అర్థాలు వచ్చేలా వాక్యాలు రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ తేలు అని ఇచ్చున్నారు. నీళ్ళలో ఆకు తేలుతుంది, తేలు కాటు చాలా ప్రమాదకరం అని ఇచ్చున్నారు. అదేవిధంగా సెకండ్ వన్ అరుగు అని ఇచ్చున్నారు. దీనికి ఫస్ట్ వన్ మా ఇంటి ముందు పెద్ద అరుగు ఉంది అని రాయండి. నెక్స్ట్ తిన్న ఆహారం బాగా అరుగుతుంది అని రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. కలుపు అని ఇచ్చున్నారు. దీనికి ఫస్ట్ వన్ పొలంలో ఉన్న కలుపు మొక్కలను తీసేయాలి అని రాయండి. సెకండ్ వన్ పాలలో కొంచెం పంచదార కలుపు అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ తెలుపు అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ వన్ మల్లెపూలు తెలుపు రంగులో ఉంటాయి అని రాయండి. సెకండ్ వన్ నీ సమస్యను ఉపాధ్యాయునికి తెలుపు అని రాయండి. నెక్స్ట్ చూడండి. ఖాళీలను సరైన పదంతో పూరించండి అని ఇచ్చున్నారు. ఇక్కడ కొన్ని హింట్స్ ఇచ్చున్నారు. గోల, గూడు, నడక, గానం, నాట్యం, పలుకు, చూపు అనే హింట్స్ ఇచ్చున్నారు. వాటి సహాయంతో కింది ఖాళీలను పూరించమన్నారు. ఉదాహరణకు డేగా అని ఇచ్చున్నారు, చూపు అని రాస్తున్నారు. అదే విధంగా సెకండ్ వన్ పిచ్చుక అని ఇచ్చారు. దీనికి గూడు అని రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ కోకిలా ఇచ్చారు, గానం అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ హంస అని ఇచ్చున్నారు, నడక అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ నెమలి అని ఇచ్చారు, నాట్యం అని రాయండి. నెక్స్ట్ సిక్స్త్ వన్ చిలుక అని ఇచ్చున్నారు, పలుకు అని రాయండి. సెవెంత్ వన్ కాకి అని ఇచ్చారు, గోలా అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 5 స్వీయ రచన ఇచ్చున్నారు.
ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. దేశాన్ని ఎలా ప్రేమించాలని కవి అన్నాడు అని ఇచ్చున్నారు. దీని జవాబు దేశాన్ని కేవలం మాటలతో కాకుండా మంచి ప్రవర్తనతో పట్టుదలతో ప్రేమించాలని, దేశ అభివృద్ధికి పాటు పడాలని కవి చెప్పాడు అని రాయండి. నెక్స్ట్ సెకండ్ వన్, నీవు నీ సాటి వారికి ఎలా తోడ్పడతావో సొంత మాటల్లో రాయండి అని ఇచ్చున్నారు. దీని జవాబు నా తోటి స్నేహితులకు చదువులో సహాయం చేస్తాను, ఎవరికైనా కష్టాల్లో ఉంటే నాకు తోచినంత సహాయపడతాను అని రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్, అన్ని మతాల వారు ఎలా మెలగాలని కవి చెప్పారు అని ఇచ్చున్నారు. దీని జవాబు అన్ని మతాల వారు మరియు అన్ని జాతుల వారు భేదాలు మరిచి అన్నదమ్ముల వలె కలిసి మెలిసి జీవించాలని కవి చెప్పారు అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, భారతవాణిలో ప్రజలందరూ సోదర భావంతో ఉండాలనే భావాన్ని తెలుపుతూ కొన్ని వాక్యాలు రాయండి అని ఇచ్చున్నారు. దీని జవాబు భారతదేశంలో విభిన్న సంస్కృతులు మతాలు ఉన్నాయి, మనమందరం ఒకే తల్లి బిడ్డలం అనే భావనతో ఉండాలి, కులమత భేదాలు లేకుండా అందరం కలిసి ఉండటమే దేశానికి బలం అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ ను, మనం దేశభక్తిని ఎలా చాటాలని ఇచ్చున్నారు. దీని జవాబు దేశ సంపదను రక్షించడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం, తోటి వారికి సహాయం చేయడం మరియు బాధ్యత గల పౌరునిగా మెలగడం ద్వారా మన దేశభక్తిని చాటవచ్చు అని రాయండి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. తిండి గలిగితే కొండ కదలోయ్, కొండ కలవాడును మనుషోయ్ అనే గేయ పాదం ద్వారా మీరేమి తెలుసుకున్నారు అని ఇచ్చున్నారు. దీని జవాబు మనిషి ఆరోగ్యంగా ఉండడానికి మంచి పౌష్టికాహారం అవసరమని, శారీరక దృఢత్వం ఆరోగ్యమే మహాభాగ్యమని ఈ పాదం ద్వారా తెలుసుకున్నాము అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 6 భాష్యాంశాలను ఇచ్చున్నారు. చూడండి, కింది పేరాలు అవసరమైన చోట సరైన విరామ చిహ్నాలు పృష్ట కామ ఆచారార్థకం క్వశ్చన్ మార్క్ ఉంచండి అని ఇచ్చున్నారు. ఇక్కడ సంతోష్ శ్రీధర్ మైదానంలో ఆడుకుంటున్నారు అనే పేరా ఇచ్చున్నారు. ఈ పేరాలో పై చిహ్నాలు పెట్టి ఎలా రాయాలో చూద్దాం. సంతోష్ కామ శ్రీధర్ మైదానంలో ఆడుకుంటున్నారు. పృష్ట నీకు ఏ ఆట అంటే బాగా ఇష్టం క్వశ్చన్ మార్క్ అని అడిగాడు సంతోష్. పృష్ట నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అన్నాడు శ్రీధర్. పృష్ట అబ్బో ఆచారార్థకం నువ్వు బ్యాటింగ్ బాగా ఆడేటట్లు ఉన్నావే ఆచారార్థకం అయితే మరి మన దేశం ఆడే క్రికెట్ ఆటలన్నీ చూస్తావా క్వశ్చన్ మార్క్ అని అడిగాడు సంతోష్. పృష్టాప్ అవును కామ అన్ని చూస్తాను అన్నాడు శ్రీధర్. పృష్టాప్ మరి నీకు ఏ ఆట అంటే ఇష్టం క్వశ్చన్ మార్క్ అని అడిగారు శ్రీధర్. పృష్టాప్ నాకు చదరంగం కామ కబడ్డీ కామ క్యారం బోర్డ్ ఆటలంటే చాలా ఇష్టం అని చెప్పాడు సంతోష్. పృష్టాప్ అని రాయండి. నెక్స్ట్ చూడండి, క్రింది ప్రశ్నలకు సరైన జవాబులు రాయండి అన్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. కింది వాక్యంలో సరైన విరామ చిహ్నాన్ని ఉంచండి అని ఇచ్చున్నారు. ఇక్కడ నువ్వు ఎప్పుడు తిన్నావు అని ఇచ్చున్నాడు. ఇక్కడ ఆచారార్థకం క్వశ్చన్ మార్క్ అనే 2 ఆప్షన్లు ఇచ్చున్నారు. దీని జవాబు క్వశ్చన్ మార్క్ రాయండి. సెకండ్ వన్, కింది వాక్యంలో క్వశ్చన్ మార్క్ గుర్తును ఉంచండి అని ఇచ్చున్నారు. నువ్వు ఏ ఏ ఆటలు ఆడుతావు అన్నాడు. ఇక్కడ ఆడుతావు పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టండి. థర్డ్ వన్, పుస్తకాలు వెళ్తున్నావు పాఠశాలకు తీసుకున్నావా అని పదం ఇచ్చున్నారు. పై వాక్యాన్ని సరిచేసి రాయండి అన్నారు. దీని జవాబు పాఠశాలకు వెళ్తున్నావు పుస్తకాలు తీసుకున్నావా అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఎవరు ఎక్కడ ఏది ఏమిటి వంటి పదాలు వచ్చినప్పుడు వాడి చిహ్నం ఏది అని ఇచ్చున్నారు. దీని జవాబు క్వశ్చన్ మార్క్ అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, కింది వానిలో సరైన వాక్యాన్ని ఉంచండి అని ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్ అబ్బో ఆచారార్థకం నీ జుట్టు ఎంత పొడవుగా ఉందో అనే పదం రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 7 భాష్యాంశాలను ఇచ్చున్నారు. చూడండి, కింది వాక్యాలను చదవండి. ప్రశ్నార్థక వాక్యాలకు క్వశ్చన్ మార్క్ ఉంచండి అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. నా దగ్గర దేశ నాయకుల బొమ్మలు ఉన్నాయి అని ఇచ్చున్నారు. ఇక్కడ ప్రశ్నార్థక వాక్యం లేదు కాబట్టి వదిలేసేయండి. సెకండ్ వన్, బస్సు ప్రయాణం నీకు ఎలా అనిపించింది అని ఇచ్చున్నారు. ఇక్కడ అనిపించింది దగ్గర క్వశ్చన్ మార్క్ పెట్టండి. థర్డ్ వన్, నువ్వు ఎందుకు పాఠశాలకు రావడం లేదు అని ఇచ్చున్నారు. ఇక్కడ రావడం లేదు దగ్గర
క్వశ్చన్ మార్క్ పెట్టండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, పాలు ఆరోగ్యానికి మంచిది అని ఇచ్చున్నారు. ప్రశ్నార్థక వాక్యం లేదు కాబట్టి వదిలేసేయండి. ఫిఫ్త్ వన్, నువ్వు నిన్న మధ్యాహ్న భోజనంలో ఏం తిన్నావు అని ఇచ్చున్నారు. ఇక్కడ తిన్నావు పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టండి. నెక్స్ట్ చూడండి, కింది పదాలలో ప్రశ్నార్థక గుర్తు ఏ పదం వచ్చినప్పుడు వాడతాము అని ఇచ్చున్నారు. ఇక్కడ ఆప్షన్ ఈ ఎక్కడ అని రాయండి. నెక్స్ట్ చూడండి, ఆచార్యపు గుర్తు క్వశ్చన్ మార్క్ గుర్తులను ఉపయోగించి కొన్ని వాక్యాలు రాయండి అని ఇచ్చారు. ఇక్కడ ఉదాహరణకు, బాబోయ్ ఆచార్యర్థకం, సింహం ఎలా చూస్తుందో ఆచార్యర్థకం, నీకు ఏ పుస్తకం అంటే ఇష్టం క్వశ్చన్ మార్క్ అని ఇచ్చున్నారు. మనం ఫస్ట్ వన్, అబ్బా ఆచార్యర్థకం గుర్తు, ఈ పువ్వు ఎంత అందంగా ఉందో ఆచార్యపు గుర్తు రాయండి. సెకండ్ వన్, నీ పేరేమిటి క్వశ్చన్ మార్క్ రాయండి. థర్డ్ వన్, అయ్యో ఆచార్యపు గుర్తు, కాకి కింద పడిపోయింది ఆచార్యపు గుర్తు రాయండి. ఫోర్త్ వన్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు క్వశ్చన్ మార్క్ రాయండి. ఫిఫ్త్ వన్, ఒరే ఆచార్యపు గుర్తు, ఎంత పని చేశావురా ఆచార్యపు గుర్తు రాయండి. నెక్స్ట్ చూడండి, కింది సంభాషణలకు పురుష కామ ఆచార్య గుర్తు క్వశ్చన్ మార్క్ లను సరైన చోటి ఉంచి రాయండి అని చెప్తున్నారు. ఇక్కడ లావణ్య, హలో శరణ్య కామ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు క్వశ్చన్ మార్క్ శరణ్య, హలో లావణ్య కామ, నేను గ్రంథాలయానికి వెళ్తున్నాను పురుష, నువ్వు వస్తావా క్వశ్చన్ మార్క్. లావణ్య, నిజంగా ఆచార్యపు గుర్తు, గ్రంథాలయానిక కామ, నేను కూడా వస్తాను పురుష. శరణ్య, అక్కడ కొత్త కథల పుస్తకాలు వచ్చినాయని నీకు తెలుసా క్వశ్చన్ మార్క్. లావణ్య, అవునా ఆచార్యపు గుర్తు, ఎలాంటి పుస్తకాలు వచ్చాయి క్వశ్చన్ మార్క్. శరణ్య, సాహస కథలు కామ, నీతి కథలు ఉన్నాయి పురుష. లావణ్య, వావ్ ఆచార్యపు గుర్తు, మరి ఆలస్యం ఎందుకు కామ, వెంటనే వెళ్దాం పురుష. శరణ్య, అవును త్వరగా రా కామ, లేకపోతే గ్రంథాలయం మూసేస్తారు పురుష అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 8 సృజనాత్మకత అని ఇచ్చున్నారు. ఇక్కడ చూడండి, కింది సంభాషణను పొడిగించండి అని ఇచ్చున్నారు. ఇక్కడ అనిత, తాతయ్య ఏంటమ్మా అనిత, మాకు వచ్చే సోమవారం నుండి సెలవులు తాతయ్య అవునా అనిత, ఎక్కడికైనా వెళ్దాం తాతయ్య ఎక్కడికి వెళ్దాము అని ఇచ్చున్నారు. నెక్స్ట్ అనిత, విశాఖపట్నం వెళ్దాం తాతయ్య, అక్కడ సముద్రం చూడవచ్చు తాతయ్య. అలాగేనమ్మా, అక్కడ తోటలు కూడా బాగుంటాయి. అనిత, రైలు ప్రయాణంలో వెళ్దామా తాతయ్య సరేనమ్మా, రేపే టికెట్లు బుక్ చేస్తాను అని రాయండి. నెక్స్ట్ చూడండి, చుక్కలు కలిపి చిత్రాన్ని గీసి రంగులు వేయండి, చిత్రానికి పేరు పెట్టండి, చిత్రాన్ని వివరిస్తూ వాక్యాలు రాయండి అని ఇచ్చినారు. ఇక్కడ ఇచ్చిన బొమ్మని చుక్కలు కలుపుతూ బొమ్మని తయారు చేయండి, తర్వాత రంగులు వేయండి. ఈ బొమ్మ గురించి 4 పదాలు రాద్దాం. చిత్రంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. సెకండ్ వన్, వారిద్దరూ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. థర్డ్ వన్, మైదానంలో పచ్చని గడ్డి ఆట వస్తువులు ఉన్నాయి. ఫోర్త్ వన్, పిల్లలు సాయంత్రం వేళలో ఆడుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది అని రాయండి. నెక్స్ట్ నేనేమి నేర్చుకున్నానని ఇచ్చున్నారు. ఫస్ట్ వన్ చూడండి, కింది వానిలో సంయుక్తాక్షర పదాన్ని గుర్తించండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఆప్షన్ ఈ అన్నాదమ్ములు అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి, కింది పదాలను చదివి ఖాళీలను సరైన పదాలతో నింపండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ఏకవచనం బహువచనం ఇచ్చున్నారు. ఫస్ట్ వన్, బహువచనంలో జాతులు అని ఇచ్చున్నారు, ఏకవచనంలో జాతి అని రాయండి. సెకండ్ వన్, ఏకవచనంలో కబురు అని ఇచ్చున్నారు, బహువచనంలో కబుర్లు అని రాయండి. థర్డ్ వన్, ఏకవచనంలో చెయ్యి అని ఇచ్చున్నారు, బహువచనంలో చేతులు అని రాయండి. ఫోర్త్ వన్, బహువచనంలో చిత్రాలు అని ఇచ్చున్నారు, ఏకవచనంలో చిత్రం అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, కింది పేరాలో అవసరమైన చోట పురుష కామ ఆచార్యపు గుర్తులను ఉంచండి అని ఇచ్చున్నారు. ఇక్కడ రాజు కామ గీత కామ వాణి మరియు తాతయ్య కలిసి జంతు ప్రదర్శనశాలకు వెళ్ళారు పురుష. అబ్బో ఆచార్యపు గుర్తు, ఇది ఎంత పెద్దదో అన్నది గీత ఫుల్ స్టాప్ రాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, కింది పేరాను చదవండి, ప్రశ్నలు జవాబులు రాయండి అన్నారు. ఇక్కడ చెట్లు మనకు నీడను పండ్లను కలపను మరియు ఆక్సిజన్ ని ఇస్తాయి అనే పేరా ఇచ్చున్నారు. దాని సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, చెట్లు మనకు ఏమి ఇస్తాయి అని ఇచ్చినారు. దీని జవాబు ఆప్షన్ ఆక్సిజన్ అని రాయండి. సెకండ్ వన్, అడవులు ఎందుకు తగ్గిపోతున్నాయని ఇచ్చున్నారు. దీని
దీని జవాబు మనుషులు చెట్లను విచక్షరహితంగా నరికేయడం వల్ల అడవులు తగ్గిపోతున్నాయి అని రాయండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. దేశభక్తిని చాటే నినాదాలు రాయండి అని ఇచ్చినారు. ఇక్కడ దేశమును ప్రేమించమన్నా మంచి గతమును పెంచమన్నా అని రాయండి. జై జవాన్ జై కిసాన్ అని రాయండి. నెక్స్ట్ 6వ క్వశ్చన్ చూడండి. రైతు దేశానికి ఎన్నుముక అంటారు. దేశాభివృద్ధిలో రైతు పాత్ర గురించి రాయండి అని ఇచ్చినారు. దీని జవాబు రైతు రాత్రింబగళ్ళు కష్టపడి పంటలు పండించడం వల్లే మనకు ఆహారం లభిస్తుంది. దేశ ప్రజల ఆకలి తీర్చే అన్నదాత రైతు. అందుకే రైతు లేనిదే దేశ గమనం లేదు అని రాయండి. ఈ పాఠంతో దేశమును ప్రేమించమన్న సాధన పత్రాలు పూర్తయినాయి. నెక్స్ట్ 4వ పాఠ్యాంశం పరివర్తన సాధన పత్రాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.